హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇంట్లో క్రిస్పీ ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను కేజీ ఫిష్ని తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసేసి తీసుకున్నాను. ముందుగా పసుపు, కారం 2 టేబుల్ స్పూన్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ బియ్యం పిండి ఒక 2 స్పూన్లు వేసుకోండి. అలానే కార్న్ఫ్లోర్ కూడా 2 స్పూన్లు వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్లు ఉప్పు వేసాను. ఇప్పుడు ఒక నిమ్మకాయ ఇలా పిండేసుకోండి. కేజీ చేపలు కదా, ఒక నిమ్మకాయ ఫుల్గా పడుతుంది. మొత్తం మంచిగా పిండేశాక చేప ముక్కల్ని ఈ మసాలా అంతా మంచిగా పట్టేలాగా మంచిగా కలపండి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసేసి మంచిగా కలుపుకోండి. మంచిగా ముక్కలనేకి ఉప్పు, కారం, మసాలా అంతా పట్టేలాగా కలిపేసి ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన ఉంచేసుకుంటే పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఫిష్ మెల్లిగా ఇలా పెట్టి వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, నిదానంగా వేయించుకోండి. ఎందుకంటే మనం తక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా 2 వైపులా ఇలా తిప్పుకొని 2 వైపులా ఫ్రై చేసుకోండి. అదే కనుక డీప్ ఫ్రై చేసుకోవాలంటే మనకి తొందరగానే అవుతుంది, కానీ డీప్ ఫ్రై హెల్త్కి అంత మంచిది కాదు కదా. అందుకే ఇలా షాలో ఫ్రైని కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని మంచిగా ఇప్పుడు హై ఫ్లేమ్లోని మంచి కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. రెండు పక్కల మంచిగా వేయించుకుంటేనే ముక్కలు అనేది లోపల వరకు కుక్ అవుతుంది. మంచిగా ఫ్రై చేసుకోండి నిదానంగా, లేకపోతే లోపల కూడా పచ్చితనం ఉంటే బాగోదు ఫిష్. ఫ్రై చేసేసాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, వచ్చేసింది. నెక్స్ట్ ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఫిష్ అనేది సర్వ్ చేసుకొని ఆయిల్ ఇంకా కరివేపాకుతో సర్వ్ చేసుకుంటే క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.